నేను ఆయనతో అన్నానంటే యాజ్ ఏ సెలబ్రిటీకి కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు చారిటీ చేయటం వేరు, ఇవన్నీ చేయడం వేరు. వ్యక్తులకి అందరికీ ఇట్లా సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు కనుక దైవభక్తిని ప్రేరేపించారు అనుకోండి, అది ఒక రకంగా మనకేంటంటే మోరల్ పోలీసింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది కదా సొసైటీకి. అది కూడా ఈరోజు మనం ఇంత సెక్యూర్డ్గా ఉన్నాము అంటే పోలీసు వ్యవస్థ ఒక్కదాని వల్లనే కాదు, ప్రజల్లో చెడు చేస్తే చెడు అయిపోతాము, తప్పు చేయొద్దు అనే భావన ఉండటం కూడా, దానికి దైవభక్తి అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలాగా తీసుకుని ఇలాగా ప్రే చేయటం అనేది అది మంచి విషయమే కదా, అలాగా చేద్దాము అని. దానివల్ల ఏమిటంటే ఇప్పుడు ఆ పద్ధతులు పాటిస్తాం కదా, ఆ రోజుల్లో నాన్ వెజ్ తినకపోవటం, చెడు మాట్లాడకపోవటం, పంచేంద్రియాల మీద మనకు కూడా పట్టు వస్తుంది. సో అది అన్ని రకాలుగా మంచిది కాబట్టి చేద్దాం అన్నప్పుడు ఆయన హ్యాపీగా ఒప్పుకున్నారు. ఆయన ఇప్పటికి 3 years నుంచి చేస్తున్నారు. ఇంకా ఆయన నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమన్నా మీరు అటు సైడ్ కాంటాక్ట్స్ అని తగ్గించారా, కనెక్టివిటీ ఏమైనా తగ్గించారా? అట్లా ఏం లేదు. నాకు నేనుగా వర్క్ కోసం నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి. ఎవరైనా ఇప్పుడు నాకు తెలుసుకుని వాళ్ళు కనుక ఫోన్ చేశారు అనుకోండి, సో వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఎంత సిన్సియర్గా పాటిస్తారనే దాన్ని బట్టి నేను వాళ్ళతో మింగిల్ అవుతాను. సబ్జెక్టే ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్పిన రెమెడీస్ కానివ్వండి, అంటే ఈ నంబర్స్ చేంజెస్ అనేదాన్ని ఎంత సిన్సియర్గా దాన్ని నమ్మి పాటిస్తారు అనే దాన్ని బట్టి ఆ కేసు తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఒక జిమ్ ట్రైనర్ అనుకోండి, ఎవరైతే సిన్సియర్గా చేస్తారో వాళ్ళని తీసుకుంటారు. అందుకని ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఒక 10 రోజులు వచ్చి మానేస్తాము, మళ్ళీ తర్వాత ఫుడ్ సరిగ్గా నువ్వు చెప్పినట్టుగా పాటించమన్నారు అనుకోండి, నేను అలాంటి కేసులు మీద ఫోకస్ చేయను. అలాగే కంగనా రనౌత్ గారి చేత మీరు మొక్కలు నాటించారు మొన్న ఒక వీడియోలో చూసాను. అంటే జనరల్గా ఆవిడనే ఒక రెబల్ లా చూస్తారు, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, కాంట్రవర్షియల్ పర్సన్గా కూడా చూస్తుంది మీడియా మోస్ట్ ఆఫ్ ది. అలాంటి వ్యక్తి తోటి మీరు మొక్కలు ఎలా నటించగలిగారు, ఎలా కాంటాక్ట్ అయ్యారు అని అంటే? ఇప్పుడు కాంట్రవర్షియల్ పర్సన్ అంటే ఆమె లైఫ్లో ఇప్పుడు ఎవ్వరు పుట్టుకతోనే ఇట్లా ఉండరు అట్లా ఉండరు, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఎక్కువ పోరాటం చేసే విధంగా ఉన్నారనుకోండి. అంటే దేనికి లొంగకుండా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకి స్టిక్ ఆన్ అయి ఉన్న వాళ్ళు రెబల్ అని మనం అనుకుంటాము. కానీ ఎవరు ఇప్పుడు మొక్కలు నాటడం అనే దానికి అదే ఎవరికైనా మంచి విషయమే కదా. భూమికి సర్వ్ చేయటం అనేది ప్రతి మనిషికి అది కంపల్సరీగా అవసరమైన విషయం. అది ఇప్పుడు ఎంపీ సంతోష్ గారు ఆయన చేస్తున్న కార్యక్రమం అనేది అది రాజకీయ కారణాలు ఏమైనా కావచ్చు, కానీ అది చాలా గొప్ప యజ్ఞం. అది ఎవరు చేసినా కానీ చాలా, అది ఎన్నో యజ్ఞాల కన్నా చాలా గొప్ప విషయం అది, ఒక మొక్క నాటడం అనేది. సో అందుకని నాకు అది ఇష్టమయ్యి, నాకు సంబంధించిన నన్ను పరిచయం ఉన్నవాళ్ళు, నాకు పరిచయం ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరికి వచ్చినప్పుడు సంజయ్ దత్ చేశారు, అజయ్ దేవగన్ చేశారు, సిద్ధార్థ్ మల్హోత్రా చేశాడు, ఇట్లా వాటి వల్ల ఏమంటే వాళ్ళు ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా దాన్ని తలుచుకుంటారు కదా, ఇలా మొక్కలు నాటాలి, దానివల్ల ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అది మంచి విషయం కాబట్టి అది చెప్పినప్పుడు వాళ్ళు కూడా అందరూ ఎవరు హెజిటేట్ చేయలేదు, చాలా హ్యాపీగా ఒప్పుకొని చేశారు. సో ఇప్పుడు ఇంతకీ ఎవరైనా వస్తే మరి జాతకం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్పే థాట్ ప్రాసెస్లో ఉన్నారా, లేకపోతే చాలా వరకు ఫిల్టర్ చేస్తారా? అదే చెప్పాను కదా, వాళ్ళు ఎంత ఈ సబ్జెక్టు తెలుసుకుని వాళ్ళకి తెలుసుకోవడం అనేది వాళ్ళకి ఎంత నిజంగా అవసరం అనే దాన్ని బట్టి తీసుకుంటాను. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఊరిని నా జాతకం చెప్పు అంటే నాకు అది ఇంట్రెస్ట్గా లేదు. ఇప్పుడు నేను చెప్పను, నాకు ఆ కేసు తీసుకుని ఇది స్టడీ చేయాలి, ఇది నేను చూడాలి, వీళ్ళు ఈ సఫరింగ్లో ఉన్నారు, వీళ్ళకి ఇది చెప్పి హెల్ప్ చేద్దాము అని నాకు అనిపించిన కేసులనే ఇప్పుడు తీసుకుంటున్నాను. మళ్ళీ నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు దీన్ని మార్కెటింగ్ ఎందుకు చేసుకోలేదు మీరు? అసలు ఎక్కడా కూడా మీరు చెప్పలేదు, చూపించుకోలేదు, ఎందుకని? దీంట్లో డబ్బు సంపాదించుదాము ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని అన్న పాయింట్లో దీన్ని నేను నేర్చుకోలేదు. ఫస్ట్ అసలు ఈ సబ్జెక్ట్ నిజమా, దీంట్లో ఎంత నిజం ఉంది అన్న పరిశోధనలో అలా నా లైఫ్ను దానికి డెడికేట్ చేశాను. ఎందుకంటే నేర్చుకునే క్రమంలో ఆ సబ్జెక్ట్లో ఎంత గొప్ప స్ట్రెంగ్త్ ఉంది, ఎంత విషయం ఉంది అనేది నాకు అర్థమవుతున్న కొద్దీ నాకు తెలియకుండానే ఎడ్యుకేషన్ అవన్నీ నా లైఫ్లో నెక్స్ట్ అయిపోయినాయి. ఇదే ప్రైమరీ అయిపోయింది. నా ఫోకస్ అంతా దాని మీదే పెట్టాను. ఒక టైం వచ్చేటప్పటికి చూసుకుంటే నాకు అది తప్ప వేరే పనిలా తెలియలా. సో ఇక అలాంటప్పుడు దానికి ఆఫీస్ లాగా స్టార్ట్ చేశాను. బట్ నా ఉద్దేశం దీని మీద డిపెండ్ అవుదామని కాదు, నాకున్న నాలెడ్జ్ ఏదైతే స్టాక్ మార్కెట్లో ఉందో దాని ద్వారాగా నాకు ఫైనాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకుందాము అనేది దాని మీద డిపెండ్ అయినా, దీని మీద కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఒక ప్రిడిక్షన్ చెప్పాలి అంటే మన ఉద్దేశం ఏంటనే దాన్ని బట్టి కూడా వస్తుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ప్రాపకాన్ని సంపాదించాలనో డబ్బు సంపాదించాలనో అంటే మనం చెప్పే పాయింట్లు మనల్ని ప్రభావితం చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది.
కాబట్టి అది ఎంత తగ్గించుకుంటే మనం సబ్జెక్టులు అంత కరెక్ట్ అయిన పాయింట్లు చెప్పడానికి అవకాశం ఉంది. పెళ్లి ఎందుకు చేసుకోలేదు మీరు? అది నా దాంట్లో రాసలేదు, అది నా ఛాయిస్ కాదు, అవ్వలేదు. ఇప్పటికీ నేను చేసుకుందామనే ఉన్నాను. ఈజ్ ఇట్? సరే, ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పండి. ఇలా మీకు ఒక విషయం చెప్తాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్ కానీ చాలా మంది నా ఇంటర్వ్యూలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అమ్మాయిలనా అబ్బాయిలనా వచ్చినప్పుడు నేను అడగడం, ఈవెన్ నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా నేను అడిగాను, ఏమండి పాపకి, అంటే నేను ఇంటర్వ్యూలో అడిగిన వాళ్ళందరికీ తొందరగా పెళ్ళిళ్ళు అయ్యాయి అనేది ఒక సెంటిమెంట్ ఉంది. సో మీకు పెళ్ళి అని అనుకోవచ్చు, మరేమో మీకు రాసి పెట్టుందో లేదో నాకు తెలియదు, కానీ ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి సార్. నేను అనుకుంటేదంటే మనస్తత్వం మంచిది అయి ఉండాలి, గ్రౌండెడ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జలసి ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేని వాళ్ళు, అలా ఉంటే సరిపోతుందండి. నేను చేసే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆస్ట్రాలజీని ఇష్టపడగలిగే వాళ్ళు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ చేస్తాను, దాంట్లో ట్రైనింగ్ ఇస్తాను, అది చేయగలిగిన వాళ్ళు, అది దాన్ని ఇష్టపడేవాళ్ళు, నా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో నా ట్రావెల్స్ కానివ్వండి, వీటిని నా సబ్జెక్టులు ఈ స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీని వాటిలో ఉండటానికి ఇష్టపడగలిగే వాళ్ళు, నాతో బతకడానికి ఇష్టపడితే నాకు వాళ్ళ మైండ్ సెట్ అవుతుంది అనుకుంటే ఇక అదే రోజు పెళ్ళి అయిపోయింది. సరే, నెక్స్ట్ అయితే మీ పెళ్ళికి నన్ను పిలుస్తారు చెప్పండి నాకు. మీరే అన్నారు కదా, మీరు అలా అడిగిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని ఒక సెంటిమెంట్ అన్నారు. ఒకవేళ అలా అయితే ఖచ్చితంగా పిలుస్తాను. నాది నెక్స్ట్ జూన్ నుంచి ఆ మ్యారేజ్ కి సంబంధించిన పీరియడ్ నడుస్తూ ఉంది, లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పీరియడ్. సో ఇప్పుడు సొసైటీలో ఉన్న మన తెలుగు ప్రేక్షకులందరికీ జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక హార్డ్ వర్క్ని దృష్టిలో పెట్టుకుని, మూఢనమ్మకాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఒక రైట్ వర్క్ని ఎంచుకొని, సరైన వర్క్ని ఎంచుకొని దాంట్లో స్థిరంగా బలంగా కృషి చేస్తూ ముందుకెళ్ళాలి. దానికి మన నంబర్స్ ఏంటో తెలుసుకొని అన్లక్కీ నెంబర్స్ని, ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి అవాయిడ్ చేసుకుంటూ పోతే ఆ మనిషి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు, తొందరగా సక్సెస్ అవుతాడు. సో ఎప్పుడు కృషిని నమ్ముకోవాలండి, నేను ఎప్పుడు హార్డ్ వర్క్ని నమ్ముతాను. మీరు ఏ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారో దాంట్లో నాలెడ్జ్ కోసం నిరంతరం 24/7 అదే యాంబిషన్తో మనిషి ఉంటూ కొత్త కొత్త పాయింట్లు తెలుసుకుంటూ ఎవరికి వాళ్ళకి సంబంధించిన నంబర్స్ ఏంటో తెలుసుకున్నారనుకోండి, అన్లక్కీ నెంబర్స్ని, ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి అవాయిడ్ చేసుకుంటూ పోతే విజయం తొందరగా వస్తుంది అనేది నా ఉద్దేశం. సో నేను ఎవరికైనా హార్డ్ వర్క్ని నమ్ముకోమని చెప్తాను. ఇప్పుడు మన తెలుగు ఉగాది సంవత్సరాది వస్తుంది. జనరల్గా అంటే మీరాగా ఇలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, లేదంటే ఇందులో అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసావు, ఏమంటారు, ఆ సంవత్సరం ఆ రాసుల వారికి ఎలా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇది చెప్పడం మీకు ఇంట్రెస్ట్ లేదా? యాక్చువల్గా నాకు రాదండి, అసలు నేను ఆ విధమైన సబ్జెక్ట్ మీద వర్క్ చేయలేదు. పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వ్యక్తిగతంగా ఒక డేటా ఉంటే తప్ప నేను అనాలిసిస్ చేయలేను. నాకు ఫ్యూచర్ చెప్పాలి అంటే నాకు ఒక బేస్ కావాలి. ఆ బేస్ అనేది టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి, సో జాతకంలో ఏం దశలు నడుస్తున్నాయి, ఏం అంతర్దశలు నడుస్తున్నాయి, అవి వేటికి రెస్పాన్సిబుల్గా ఉన్నాయి ఇతని జాతకంలో, సో ఏ సంఘటనలు జరుగుతాయి, అలాగా వ్యక్తిగతంగా ఒక డేటా ఉంటే తప్ప నేను జనరలైజ్ ప్రిడిక్షన్స్ నేను చెప్పలేను. మీ రాశి ఏమిటి సార్? నాది కర్కాటక రాశి. ఓకే, రైట్ రైట్ రైట్, జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, దట్స్ ఇట్. కర్కాటక రాశి. ఓకే ఓకే. అంటే మీరు ఇందాక అన్నారు మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు జనరల్గా చాలా మంది చూస్ చేసుకునేది ఏంటంటే, నేను సివిల్ సర్వెంట్ని కాబట్టి నాకు ఇంకొక సివిల్ సర్వెంట్గా కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, అమ్మో లేదు హౌస్ వైఫ్గా ఉండాలి, రేపు నా ఇంటిని, పిల్లల్ని, మా పేరెంట్స్ని చూసుకోవడానికి నేను బిజీగా ఉంటాను, తను కూడా బిజీగా ఉండడం ఎందుకు, ఫ్యామిలీ నడిపించే సిస్టమ్ ఒకటి కావాలి కదా అని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు ఎలా కావాలనుకున్నారు? నాకు ఇలాగే ఉండాలి అని ఏం లేదండి, అన్ని విషయాల్లోనూ అన్నిటిలోనూ అంటే ఉద్యోగం చేసే అమ్మాయి అనుకోండి, నాకు సంబంధించి ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ చేస్తాను కదా, సో ఆ నాలెడ్జ్ నేనే, వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే అది నేనే ట్రైనింగ్ ఇచ్చుకుంటాను, వాటిని ఎలా డీల్ చేయాలి. అలాగే ఇప్పుడు నాతో పాటే ట్రావెల్ చేయడం కానివ్వండి, ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే చాలా హ్యాపీ. ఎందుకంటే సబ్జెక్ట్లో నాకు తెలిసిన పాయింట్లు వాళ్ళతో షేర్ చేసుకుంటా, ఆ కంపెనీ ఇష్టంగా ఉంది అనుకోండి, అది హ్యాపీ కదా. సో మీరున్న ఫీల్డ్లో అన్ని రకాలుగా మనసావ చక్రంలో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. yes, దట్స్ ట్రూ. రియలీ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అది మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చున్నారు, ఇంకా అందులో సక్సెస్ మీరు అందులో చూసేది ఏం లేదు నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా గొప్ప అవకాశం
మీతో ఒక మంచి కాన్వర్సేషన్ థ్యాంక్ చేయడానికి. యూ అండి, నిజంగా మీరు ఇవాళ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అంటే ఇంటర్వ్యూ అంటే ఇంతకుముందు నేను హెసిటేట్ అయ్యేవాడిని, బట్ మీ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత మీరు చాలా వాటికి చాలా స్టాండర్డ్గా ఐపీఎస్ ఐఏఎస్లు ఇలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళ దగ్గర మీరు చేసే ఇంటర్వ్యూలు చాలా కరెక్ట్గా ఉండేవి. సో మీరంటూ వచ్చి అడిగారు అంటే ఖచ్చితంగా నాలో ఏదో విషయం ఉండే ఉంటుంది definitely, అని sir. చెప్పేసి Undoubtedly. అది ఒక గౌరవంగానే నేను భావించాను. అందుకే Thank you, sir. Thank you. నాకు తెలిసిన విషయాలు చెప్పాను.